ఓం నమ శివాయ. మనం ఆ పరమేశ్వరుడి దయ మన మీద ఎలా ఉంటుంది, ఏ రకంగా మనం పూజిస్తే ఆయన మనకి అన్ని రకాలైనటువంటి శుభాలని ఇస్తాడు అని తెలుసుకుంటున్నాం. అసలు ఇంటికి తోరణం కట్టాలంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలిగితే చాలండి. ఆయన అనుజ్ఞ అయితే ఆ శుభం ఎగిరి వచ్చి మన ఇంటికి తోరణం అవుతుంది. ఇంటికి తోరణం వచ్చిందంటే ఆయన పాదం కదిపి విసిరాడు అని తెలుసుకోవాలి. అన్ని శుభాలు ఆయన పాదాలనే ఆశ్రయించి ఉంటాయి. ఆయనకు మనం చేసే శుభం ఏముంటుంది, ఆయనే మనకు చేస్తూ ఉంటాడు. ఇంకేమైనా చూద్దామని అనుకుంటే చింతించేసరికే కోరికలు తీర్చే చింతామణులతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఒక్క చింతామణి ఉంటే చింతించేటప్పటికీ అది జరిగిపోతూ ఉంటుంది. దానికి చింతామణి అని పేరు. అంటే మనం ఆలోచించి ఇలా జరిగితే బాగుంటుందేమో అనుకునే లోపల జరిగిపోయింది అనుకోండి, దానికి చింతామణి అని పేరు. ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే ఆయన చింతామణులతో కట్టిన ఇంట్లో ఉంటున్నాడు. లోకానికంతటికీ చింతించిన కోరికలు ఇవ్వగల చింతామణులకు చింతామణి అయిన కామాక్షి పాణిని పట్టుకున్నవాడు. చింతామణి పాణిగ్రాహి. పశ్చిమ బెంగాల్లో ఆ పేరు ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటారండి, పాణిగ్రాహి చింతామణి అంటూ. కామధేనువు తనదైనవాడు ఆయన. కల్పవృక్షాల తోట యందు విహరించేవాడు. ఆయనకేమిస్తామండి మనం? ఒకటి ఉంది శివ, అది ఇస్తాను అని చెప్పగలం. అదేంటో తెలుసా అండి? ఇవన్నీ నీవేనేమో, నీది కాదు నాదు అనేది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? పరబ్రహ్మ నా మనస్సు. అది మాత్రం నా అంతదాన్ని నేను అంటుంది. నావి అంటుంది తప్పితే వాడిది అనదు. దీన్ని నీకు ఇచ్చేస్తాను. మనస్సును తీసుకువెళ్ళి అక్కడ పెడితే శివుడు సొంతమైపోతాడు. అది ఒక్కటే పెట్టడానికి ఉన్న వస్తువు. కానీ మనం భగవంతుడి ముందు పూజ చేసేస్తూ ఉంటాం, చేతులతోటి పువ్వులు వేసేస్తూ ఉంటాం, నోటితోటి నామాలు చదివేస్తూ ఉంటాం, చెయ్యాల్సిన తంతంతా చేసేస్తూ ఉంటాం. మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులు ఏమిటి, తర్వాత లేకపోతే ఇవాళ ఆ సీరియల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది, లేకపోతే ఊరు వెళ్ళాలి, ఏమేమి సర్దుకోవాలి, అన్నీ పెట్టుకున్నానా లేదా, ఇది మనసు ఆలోచిస్తూ ఉంటుంది. నోటితోటి చేతితోటి చేసే పూజ చేసేస్తూ ఉంటాం. అది సక్రమమైన పూజ కాదు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గభీరే కాసరే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమద్ధైక్యం చేత సరసిజస్ ఉమానాథ భవతే సుఖే నావస్థాంతు జన ఇహ నజానాతి కిమహో అంటారు. ఎందుకు ఎక్కడో నీళ్లలోకి వెళ్ళి సరోవరాలలోకి వెళ్ళి తామర పూలు తేవడం, కొండల్లోకి వెళ్ళి మారేడు దళాలు, తులసి దళాలు, కరవీర పత్రాలు, సన్నజాజి పత్రాలు అన్నీ తీసుకువచ్చి ఆయన మీద వేయడం తప్పితే మనస్సుని మాత్రం అక్కడ పెట్టం. శివుడు మనస్సు ఇక్కడ పెడితే నేను నీ చెయ్యి పట్టుకుంటాను అన్నాడు. ఎక్కడ పెడితే? పాదాల మీద పెడితే, ఆయన పాదాల మీద మన మనస్సును పెడితే ఆయన మన చెయ్యిని పట్టుకుంటానన్నాడు. మనస్సు అక్కడ పెడితే సంతతం చింతయామి. ఇన్ని ఇవ్వగలిగిన వాడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని పరమశివుని 108 నామాల వ్యాఖ్యానం విన్న కారణం చేత కలిగిన అనన్యమైన భక్తితో నిరంతరం స్మరణం చేయడం చేత ఆయన మనవాడైపోతూ ఉంటాడు. అది వినా ఆయనను సొంతం చేసుకోవడానికి మార్గం లేదు. మిగిలినవన్నీ ఎన్ని ఉండి అదొక్కటే లేకపోతే ఆ చేసేవాడు పొందేది అమంగళమే, మంగళం కాదు. ఈ విషయాన్ని భాగవతంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు, ఆయన వేదం చదువుకున్నాడు, ఆయన బ్రహ్మగారి సభకు వెళ్ళి ఆయన సభలో కూర్చుంటాడు కదండి. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన విషయం మనం దక్ష యజ్ఞంలో తెలుసుకున్నాం కదా, శివమహాపురాణం చెప్పుకుంటున్నప్పుడు. కాబట్టి దక్ష ప్రజాపతి వేదం చదువుకున్నాడు, ఆయన బ్రహ్మగారి సభకి వెళ్ళి ఆయన సభలో కూర్చుంటాడు. ఆయన అదృష్టం సాక్షాత్తుగా పరాశక్తి ఆయనను అనుగ్రహించి ఆయనకు కూతురుగా పుట్టి ఆయన పేరు నిలబెట్టడానికి దాక్షాయిని అని పేరు పొందింది. ఇన్ని పొందినవాడు ఆయన శివుడు లేకుండా యజ్ఞం చేశాడు. శివుడికి తప్ప మిగిలిన వాళ్ళకి హవిస్సులు ఇస్తానని నిరీశ్వర యాగం మొదలుపెట్టాడు. బాహ్యంలో అన్నీ ఉన్నాయి. దేవతలు, ఋషులు చాలామంది వచ్చారు. దక్షుడు ఎంత గొప్పవాడో అన్నారు. ఆయన శివుడు ఒక్కడినే వద్దని అన్నాడు. మరణవాజ్మూలం అంటే శరీరం వదిలిపెట్టే ముందు చెప్పే మాటకి అత్యంత ప్రాధాన్యం. అంతటి పరమసత్యం. అమ్మవారు ఒక్క సత్యం చెప్పి ఎప్పుడూ ఎవ్వరూ పాడవకుండా ఒక వాగ్మూలం భాగవతంలో ఇచ్చిందండి ఆవిడ. భవో నహో ద్వేష్టి శివం శివేతరహ. శివుడు అక్కరలేదని మిగిలినవన్నీ పట్టుకున్న నీకు శివం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది. ఎందుకు నీకు శివుడంటే కోపం? ఆయన మీద కోపం ఏంటండి? కానీ దక్షుడు తప్పటడుగు వేశాడు, తప్పుగా ఆలోచించాడు. పరగచితాస్తి భస్మన్ నృకపల జటాధరుండ భరేతు
భూచరుడు పిశాచయుక్తుడని సర్వునమంగళుగా తలంపరే ఎవ్వరు ఒకడీపు దక్క మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్మును సచ్చరణ సరోజరేణువుల్ సమ్మతిదాల్తురు మస్తకంబులన్. భూచరుడు పిశాచయుక్తుడని సర్వును అనుకుంటారు. నువ్వొక్కడివే అమంగళుగా తలంపరే ఎవ్వరు, అమంగళుగా ఎవ్వరూ తలంపరు. ఒకడీవు దక్క అంటే ఒక్క నువ్వు తప్పితే కదండి. శ్మశానంలో తిరుగుతాడని, ఒంటికి బూడిద పూసుకుంటాడని అంటున్నావు. నీకొక్క మాట చెబుతాను దక్ష, భూతప్రేత పిశాచాలు కూడా ఈశ్వరుని సృష్టే. ఆయన బిడ్డలే ఆయన వాటిని అణిచి ఉంచేందుకు కనుక మేము ఇలా ఉన్నాం. ఆయన వాళ్ళు నా బిడ్డలు కాదని వదిలేస్తే అవి అదుపులో ఉండవు. ఉత్తిష్టంతి భూత పిశాచాహ అంటే అంత తేలికగా పోతాయిటండి. మనం ఘంటారావం చేసి శివాభిషేకం చేస్తున్నాం. మీకు మాకు గొడవ లేదు, వెళ్ళిపోమనంటే వెళ్ళిపోతాయి. తండ్రితనంలోని పూర్ణత్వం పరమశివునిలోని తత్వం. ఆయన దగ్గర అందరూ ఉంటారు. ఆయన పిశాచయుక్తుడు అంటావేమిటి? నీకు అర్థం కాకపోతే శివనింద చేస్తావేమిటి? అంత పనికి మాలినవాడు శివుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన కాళ్ళు కడిగి ఆ నీడు తన శిరస్సు మీద ఎందుకు చల్లుకుంటున్నాడు? శివుడికి నాకు 5 తలలని బ్రహ్మగారు ఒక్కసారి అహంకరించారు. నీకు 5 తలలు, నాకు 5 తలలు, ఇద్దరం సమానమని అంటున్నావా అని ఒక తలని గిల్లేశాడు. దానికి యుద్ధమేమీ లేదు, గోటితో గిల్లేశాడంతే. యుద్ధం చేసే అవసరం లేకుండా గిల్లేశాడు. మిగిలిన 4 కూడా గిల్లేస్తాడేమో అని అమ్మవారి చేతుల కింద పెట్టాడు. అమ్మా, నేను పద్మంలోంచి పుట్టాను, నీ చేతులు పద్మాల వలె ఉంటాయి. మన ఇద్దరికీ సంబంధం ఉంది కదా. నా 4 తలలు నీ చేతులతో రక్షించమ్మా, లేకపోతే గిల్లేస్తాడు ఆ పరమాత్మ అంటే అమ్మవారి 4 చేతులు పెట్టి ఆ అనగానే ఆయన వదిలిపెట్టేశాడు. శివ, మీకు బిడ్డలు కాని వారెవరు? రక్షించినా కొట్టినా మీరే. దక్షయజ్ఞంలో తప్పు చేసినప్పుడు శిక్షించినా శివుడే. హాలాహలం లోకాలన్నీ భక్షిస్తుందంటే, అందరూ పారిపోతుంటే దాన్ని పుచ్చుకుని రక్షించినవాడు శివుడే. అది శివతత్వం అంటే. జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. అమ్మవారు వాజ్మరంలో తీర్పునిచ్చిందండి. శివుడు అక్కరలేదన్నవాడు ఎన్ని ఉన్నా వాడికి శివం మాత్రం రాదు. శివుడు అనకూడదు. దాసుడిని భక్తుడిని కావాలని అడిగితే అన్ని భక్తులు అవే వస్తాయి. నీ వాడిని కావాలని ఆయన దగ్గర మనసు పెట్టడమే ఆయనని చేరుకోవడానికి రాజమార్గం. శివ అన్న నామాన్ని ఎంత పదిలంగానో దాచారు. సర్వం చేత, మంత్రం చేత, ప్రయోగం చేయడం చేత. వేదాలు 3. అందుకే వేదత్రయీ అంటే 3 వేదాలే. త్రయీ వేద్యం హృద్యం త్రిపుర హరమధ్యం త్రినయనం జటాభారోధారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబ హృది భజే. శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో వేదాలను 3గానే చెబుతారు. ఈ 3లో ఋక్, యజుర్, సామ, ఋగ్వేదం, సామవేదాలను అటూ ఇటూ గోడలుగా పెట్టి మధ్యలో యజుర్వేదాన్ని పెట్టారు కదండి. 3 ఏవండి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. అయితే ఏం చేశారు? ఋగ్వేదాన్ని, సామవేదాన్ని అటూ ఇటూ పెట్టారు. మధ్యలో యజుర్వేదాన్ని పెట్టారు. అందులో 7 కాండలు. అటు 3 ఇటు 3 పెట్టి మళ్ళీ మధ్యలోని 4వ కాండలో రుద్రాధ్యాయాన్ని దాచారు. అందులో 8వ అనువాకం పెట్టి అందులో చివరికి శివమంత్రాన్ని, శివనామాన్ని దాచారు. నమః సోమాయ చ నమః రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతియే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమః అగ్రైవధాయ చ ధూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షాభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. అక్కడ దాచారు శివనామాన్ని. ఎంత పదిలమైందో చూడండి, ఎంత గోప్యంగా, ఎంత పదిలంగా, ఎంత విలువైందా అని. కాబట్టి వేదాలలో జాగ్రత్తగా దాన్ని దాచారు. అంత గొప్ప నామం శివనామం. శివుడు ప్రళయకర్త అనుకోకూడదు. ఆయన చేసే పని అంత గొప్పది. ఆయన ఆద్యంత ప్రళయం, మహాప్రళయం అని చేస్తాడు. ఆయనే నిత్య ప్రళయాన్ని చేస్తాడు. ప్రతిరోజు పనుల మీద తిరిగి తిరిగి సమస్త జీవులు డస్సిపోతూ ఉంటాయి, అంటే అలిసిపోతూ ఉంటాయి. అలిసిపోతే నిద్ర రూపంలో మనల్ని పట్టుకుని సుఖంగా నిద్రపోయేటట్లు చేస్తాడు. బాగా నిద్ర పట్టిన వాళ్ళందరూ సుఖంగా నిద్రపోయామంటారు. బాగా సుఖమై నిద్రని ఇచ్చి తెల్లవారేటప్పటికీ ఇంద్రియాలకు మళ్ళీ శక్తినిచ్చి ఏ రకంగా మనకి శక్తివంతుల్ని చేస్తాడో ఆయనే శివుడు. ప్రళయానికి నిద్ర, ప్రతిరోజు సమస్త జీవులకి నిద్రనిచ్చేవాడు పరమశివుడు. అత్యంతిక ప్రళయం భక్తితో కూడిన కర్మాచరణం.
జ్ఞానం ఇచ్చేత్ మహేశ్వర, జ్ఞానాన్ని మహేశ్వరుడు ఇస్తాడు. ఆ జ్ఞానం వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని ఇచ్చేవాడు శివుడు. భక్తితో ప్రవర్తించి తనని పొందకుండా ఉండిపోయిన జీవులని వీళ్ళెలాగూ నన్ను పొందడం లేదు, నేనే వీళ్ళని పొందాలని మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో దొల్లితే దానికి నల్లపూసలు అంటుకుంటున్నట్లుగా సమస్త జీవులు తనను పొందేటట్లుగా చేసే పరమశివుడు కారుణ్యమూర్తి. ఆయన చేసిన పనిలో ఎక్కడ కాఠిన్యం ఉందండి? శంకరుడు అంటే పరమ కారుణ్యమూర్తి. దేవతలు భాగవతంలో ఇంకో మాట చెబుతారండి. అట్టి దేవుని త్రిపుర సంహారకరుని చంద్రశేఖర సద్గుణ సాంద్ర నభువు మనము రోషింపజేసిన మంగళముల పొందవచ్చును పద్మగర్భునికైనా అంటే బ్రహ్మకైనా. అది భాగవతంలో దేవతలు వేసిన ప్రశ్న. అటువంటి మహానుభావుడిని నింద చేసి ఆయనను విమర్శించి తిడితే బ్రహ్మకారికైనా సుఖం కలుగుతుందా? అంత గొప్ప శివనామం, అంత గొప్ప శివశక్తి, అంత గొప్ప శివతత్వం, దాన్ని ఇన్ని చోట్ల ప్రకాశింపజేశారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి తిథిని మనం పర్వదినంగా చేస్తూ ఉంటాం. అత్యంత గొప్పదైన తిథులలో నాగుల చవితి ఒకటి. ఆ రోజు పుట్టలోని పావును పూజ చేస్తాం. నాగం దేవతలందరికీ ఆభరణం కదండి. వినాయకుడు పొట్టకి చుట్టుకుంటాడు. సుబ్రహ్మణ్యుడు పైకి లేచిన జంట నాగుల రూపంలో ఉంటాడు. శివుడు నాగాభరణుడు, శ్రీ మహావిష్ణువు శేషశయనుడు నాగం మీద నిద్రపోతూ ఉంటాడు. అంటే ఆయన నిద్ర మనం పోయే నిద్ర వంటిది కాదు. శ్రీ మహావిష్ణువుడు నిద్రపోతే లోకాలను రక్షించేవాడెవరండి? ఆయనది తామసిక నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షిణి జాగరూకం. ఆయన కన్నులు మూసి లోకన్నుతో ఎవరు భక్తితో దక్షిణాయనంలో ఉపాసన చేస్తున్నారో గమనిస్తూ ఉంటాడు. అంతటి శక్తి స్వరూపమై పడుకుని ఉంటాడు ఆయన. ఆ కాలమంతా ఉపాసనా కాలం. తెలిసి తెలియక ఆయన నిద్రపోతాడని చెప్పుకోకూడదు. మనకి నిద్రపోతే జాగరూకం ఉండదు. ఆయన ఎంతో జాగ్రత్తగా పరాకుగా గమనించే కాలం. ఆయన నిద్రాముద్ర పట్టిన కాలంలో ఎంత జాగ్రత్తగా ఉపాసన చేయాలి, అటువంటి నిద్రాముద్ర ఆయన శేషుని మీద పడుకుని ఉండటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ఆయన తీసుకుంటాడు. పాముకి విరుద్ధమైన వాడు గరుత్మంతుడు. రెక్కలు విప్పి లేస్తుంటే అందులో నుంచి వేదస్వరాలు వినపడుతూ ఉంటాయి. పాములను తినేవాడి మీద ఎక్కి తిరుగుతాడు, పాముల మీద పడుకుంటాడు. శివుడు నాగాభరణుడైతే ఆయన కొడుకు పాములకు శత్రువైన నెమల మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పరమశివుని ఎత్తుగిట్టలు పాము మరణించడానికి కారణం అవుతాయండి. స్కాందపురాణంలో చెబుతారు. అందులో ఆవుల ఎద్దుల గిట్టలు పాములు మరణించడానికి ఒక కారణం. ఆయన ఎక్కిన ఎద్దు కింద పడి పాము చచ్చిపోతుందా? మూడవది ముంగీస. సంస్కృతంలో నకులి అంటారు. ముంగీసనే సంస్కృతంలో నకులి అంటారు. ఈ మూడు పాముకి శత్రువులు. ఎవరెవరు? నెమలి, గరుత్మంతుడు, ముంగీస. ఇక్కడ నెమలి పామును తింటుంది, పాము ఎలకను తింటుంది. ఆ ఎలక ఎవరు? విఘ్నేశ్వరుడి వాహనం. ఎద్దుని పులి తింటుంది. ఎద్దు శివుని వాహనం, పులి అమ్మవారి వాహనం. అన్నీ సమైక్యంగా ఉంటాయి. అందులో నువ్వు నేను లేవు. అన్ని నేనులు ఒకటై ఉంటాయి. వాటి మధ్య భేషజాలు ఉండవు. ఒకదాన్ని ఒకటి చెనుకుకోవు. పాము ఎప్పుడూ రెండు లక్షణాలను చెంది ఉంటుందండి. అది చెబుతూ ఉంటుంది మనకి. ఒక పాము మనలోని తేజస్సును హరింపజేస్తుంది. ఇది ఈశ్వరుడు లోపల తయారు చేసే శక్తిని తేజస్సుని కామప్రచోదనం చేయించి అధోముఖంగా పడిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. దానివలన ప్రాణశక్తి తేజస్సు క్షీణిస్తాయి. దాన్ని చెడ్డపాము అని పిలుస్తాం. అదే శక్తి పైకి జాగృతమై ఊర్ధరేతస్కులై ఆ తేజస్సును అనుష్ఠానానికి వాడుకున్న వాళ్ళు ఈశ్వర పదంలో ప్రయాణిస్తారు. అపారమైన జ్ఞాపక శక్తితో దీర్ఘాయుష్మంతులై ఆసన సిద్ధి కలిగి ఎంతసేపైనా కూర్చుని ఈశ్వరోపాసన చేస్తూ ఉంటారు. అలా తేజస్సును నిలబెట్టుకోవడమే ఆ శక్తి కలిగి ఉండడానికి కారణం. అది మంచిపాము. ఈశ్వరుడికి ఆభరణంగా ఉంటే అది మంచిపాము. ఈశ్వరుడి చేత బాధించబడుతున్నది అంటే తేజస్సు క్షయమవుతున్నట్లు గుర్తు. తేజస్సు క్షయమైపోకుండా చూసుకోగలిగిన బుద్ధి ప్రచోదనం లోపల జరగాలి. దాని కొరకు ఈశ్వరుని చేరుతాడు. అందుకే పైకి లేచిన జంట పాములను పూజ చేస్తాం. అవి నేల మీద పడుకున్న పాముల్లా ఉండవు. ఊర్ధరేతస్సును సుబ్రహ్మణ్య స్వరూపం పూజనీయం కదండి. తేజస్సుకు సంబంధించింది కనుక వంశాభివృద్ధికి పనికి వస్తుంది. అంటే అవి పైకి లేచి ఎలా ఉన్నాయో అలాగే వంశం కూడా అలా పైకి లేచి అభివృద్ధి చెందుతుంది. వంశాభివృద్ధి కలగడానికి సంతానం పొందలేకపోతున్నారు అంటే ఎక్కడో ఈశ్వరానుగ్రహ లోపం ఉందని, నాగదోషం ఉందని గుర్తు. సుబ్రహ్మణ్య నామాలలో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఉంటుంది. ప్రమాదకరమైన కాలమంతా అప్పుడేనండి. కార్తీక మాసంలో పంట రంగు మారుతూ ఉంటుంది. ఆకుపచ్చగా ఉన్న చేలు పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి.
కంకులు పాలు పోసుకుంటున్నాయి అంటారు. ఆ సమయంలో రైతు తన గుండెల వరకు, నడుం వరకు మధ్యలో ఉన్న సన్నని కాలిబాట వెంట కిందకు చూడకుండా నడుస్తూ మొక్కలన్నిటి మీద మందు చల్లుతూ ఉంటాడు. లేదా చిలకలని వాటిని తరుముతూ ఉంటాడు. సన్నని ఇరుకుబాట మీద రైతు వస్తున్నాడన్న విషయం తెలియక ఎలకలను తినడానికో, ఎలకలు తిని ఉన్న కారణం చేతనో, కప్పన మింగు ఉన్న కారణం చేతనో చిన్న కాలిబాట మీద అటు నుంచి ఇటుగా పడుకుంటుంది పాము. రైతు దాన్ని తొక్కితే దానికి క్లేశం కలుగుతుంది. రైతు దాన్ని చంపేస్తాడు. అక్కడి నుంచి అయ్యో ఆ పాముని చంపేశాను ఏమవుతుందోనని బెంగపెట్టుకుంటాడు. ఈశ్వర, మేము మీ యందు సుబ్రహ్మణ్య రూపాన్ని చూసి కారకమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, ఈశ్వరుని చేరుకోవడానికి కారకమైన తేజస్సుని చూసి పూజ చేసేవాళ్ళమే కానీ వైరభావంతో చంపడం అన్నది మాకు జీవితంలో ఎప్పుడూ లేదు. సనాతన ధర్మంలో మాకు వేదం అలా చెప్పలేదు. రైతు తొక్కితే రైతుతే పాపం అనుకోకూడదు. ఆ అన్నం తినకపోతే మనకు బతుకు లేదు. ఆ పాప నివారణ చేసుకోవడానికి కార్తీక మాసంలో ప్రత్యేకించి నాగుల చవితి నాడు అది ఉండే స్థానం దగ్గరికి మనం పెడతాం. పండితుడా పామరుడా అని లేదు, అందరూ పెడతారు. గొప్ప ఉపాసన చేయడానికని పెడతారు. సంస్కారం చేయడానికి అనువైన స్థితిలో పుట్టినవాడా, ఏ సంస్కారం లేక ఏమీ తెలియని స్థితిలో ఉన్నవాడా అని ఉండదు. ఆయన దగ్గరికి వెడితే చేసేది ఒకటే, పుట్టలో ప్రేమతో పాలు పోస్తాం. మా నిజస్థితి ఇది. మాకు నీ యందు ప్రేమ. నిన్ను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. సంస్కృత శ్లోకాలు హడావిడి ఉండవు. అక్కడికి వెళ్ళి పాలు పోసి అందరూ ఒకటే మాట చెప్తారు. నన్నేలు నాగన్న నన్నేలు తండ్రి, నేను పుట్టిన కులము నా ఇంటి వారు, అందరైన ఆప్త మిత్రులగు వారు, చల్లగా చూడయ్య నాగన్న తండ్రి, పడగ తొక్కినచో పగవాడు అనుకోకు, నడుము తొక్కినచో నావాడు అనుకో, తోక తొక్కినచో తొలగిపో తండ్రి, నూకలను పుచ్చుకొని పిల్లలను మూకలను ఇవ్వు మాకివ్వు అంటారు. నూక తీసుకుని, నూకంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, బియ్యం నానబెట్టి అవి నానిన తర్వాత శుభ్రంగా నీళ్ళంతా వడగొట్టేసి చక్కగా మిక్సీలో పెట్టేస్తే ఆ పిండి జల్లిస్తాం. జల్లించినప్పుడు సన్నటి నూక వస్తుంది. ఆ నూకని ఆ పుట్టలోకి వెళ్ళే వాళ్ళ ఆనవాయితీ ఉన్నవాళ్ళు పుట్టలు, కొంతమంది ఇంట్లోనే చనివిడితోటి చక్కగా నాగుపాము ఆకారంలో వేసుకుని ఆ నాగుపాముకి పూజ చేస్తూ ఉంటారు. అలాగే గుమ్మం దగ్గర కూడా ఒక నాగుపామును పెట్టుకుంటారు. కొంతమంది 3 రాళ్ళు పెట్టి అది పుట్ట కింద పెట్టుకుని అందులో పాము ఉన్నట్టుగా చనివిడితోటి చేసిన పామును పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మరి ఏమిటది దాన్ని అది కొబ్బరి చెట్టు దగ్గర కొంతమంది పూజ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది గోడకి చూడండి చిన్న చిన్న క్రాకులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఉండేటటువంటి చోట అలా ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క ఇంటి పేరు ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. ఆ రకంగా నాగేంద్రుడిని పూజ చేసుకుంటూ ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి పడగ తొక్కితే పైవాడనుకో, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగిపో తండ్రి, పడక తొక్కితే పగవాడనుకోకు అనుకుంటారు. పైవాడనుకో కాదు, అనుకోకు, పగవాడిని అనుకోకు స్వామి, పొరపాటున తగిలింది కాలు. కాబట్టి నూక తీసుకుని మోకనే రోకని అంటారు. నూక తీసుకుని మోకంటే పిల్లల మోక, ఎంతమందిని ఇస్తావో ఇయ్యి స్వామి, బోల్డ్ మంది పిల్లల్ని ఇచ్చేసి. అలాగే రోకంటే డబ్బును కూడా ఇయ్యి, దానికి తగ్గ ఐశ్వర్యాన్ని కూడా ఇయ్యాలి, మరి వాళ్ళని పెంచుకోవాలి కదా స్వామి అని అడుగుతాం. గృహస్థు వంశావృద్ధిని కోరుకోవాలి. రైతు చేసిన దోషం వలన వచ్చిన అన్నం మేము తిన్నాం. ఆ అన్నంలో పైన ఉడికిన అన్నం తిన్న పురుషుని వీర్యమై స్ఖలనమై అది భార్యందు ప్రవేశించి సంతానకారకమవుతుంది. అందుకే అన్నం వండిన తర్వాత పై అన్నం మనం తప్పకుండా ఇంటి యజమానికి పెట్టాలి. ఇంటి యజమానికి పెడితే అంటే ఇంటి యజమానికి అంటే ఆ ఇంట్లో వంశం అభివృద్ధి చెందాలి అన్న వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, కొడుక్కి పై అన్నం తీసి పెట్టాలి. ఎందుకు? ఆ అన్నం తిన్న పురుషుడి వీర్యం స్ఖలనమై అది భార్యందు ప్రవేశించి సంతానానికి కారకం అవుతుంది. అది పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట. ఈశ్వర, తద్దోషం నన్ను కట్టి కుడుపుకుండుగాక. ఏది? రైతు పావుని చంపినటువంటి దోషం నన్ను కట్టి కుడుపుకుండుగాక. ఆయన కూడా కావాలని చేసినవాడు కాదు. మాకు అన్నం పెట్టడం కోసం ఆరుగాలం శ్రమించి, ఆరుగాలం అంటే 6 ఋతువులలోనూ శ్రమించి సన్నని కాలిబాట మీద నడిచి తొక్కాడు. ఆ దోషాన్ని అక్కడితో విడిచిపెట్టు. మా మీద కోపం పెట్టుకోక మేము ఈశ్వరుని పొందగల తేజస్సు మాలో పెంచు. మా బుద్ధిని అలా ప్రచోదనం చేయి. సమస్త ప్రాణకోటిలో ఈశ్వరుని చూసి ఆరాధన చేయడం తప్ప విగ్రహాలకు ఆరాధన చేయడం తెలియదు మాకు అనేటటువంటి విషయాన్ని మనం పరమేశ్వరుడికి చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు నాగుల చవితి రోజు ఏ రకంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ ఎందుకు చేస్తాము,
దానికి పరమేశ్వరుడికి ఏమిటి సంబంధం అనే విషయాన్ని తెలుసుకున్నాం. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ పరమేశ్వరుడి యొక్క నామాల యొక్క విశిష్టతను కూడా తెలుసుకుందాం. ఓం నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.